నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ఎన్టీ కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాని ఎలా నిర్ధారిస్తాం. ఎప్పుడైతే ఇలా బాగా గురక ఎక్కువైందని, దాంతోపాటు యాప్నిక్ స్పెల్స్ అంటే మధ్యలో బ్రీతింగ్ డిఫికల్టీ రావడము, ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళని ఫస్ట్ ఓపీడీ సెటప్లో మనం ఎండోస్కోపీ ద్వారా ఫస్ట్ ముక్కులో కానీ గొంతులో కానీ ఏదన్నా అబ్స్ట్రక్టివ్ పెథాలజీ అంటే ఎక్కడైనా అడ్డుకుంటుందా, ఏమన్నా స్ట్రక్చర్స్ అడ్డుకుంటున్నాయా వాళ్ళ బ్రీతింగ్కి అనేది ఫస్ట్ కనుక్కుంటాం. సో ఈ ఎండోస్కోపీలో డైరెక్ట్గా మనకు స్క్రీన్లో గొంతులో కానివ్వండి, ముక్కులో కానివ్వండి, ఈ పాలిప్స్ ఉన్నా, లేకపోతే కండలు పెరిగినట్టున్నా, ముక్కు దూలం వంకర ఉన్నా, ఎడినాయిడ్స్ ఉన్నా, ఇలాంటివన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఆ తర్వాత పాలిసోమ్నోగ్రఫీ అనేది వెరీ ఇంపార్టెంట్ టెస్ట్. పాలిసోమ్నోగ్రఫీ అంటే స్లీప్ స్టడీ అని అంటాం కామన్ లాంగ్వేజ్లో. ఇది రాత్రిపూట పడుకున్నప్పుడు చేస్తామన్నమాట. ఇది స్టడీ ఆఫ్ స్నోరింగ్ కాబట్టి రాత్రిపూట పడుకున్నప్పుడే ఈ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. స్లీప్ స్టడీ ఇది హోమ్ స్టడీలో కూడా, ఇంట్లో కూడా చేయొచ్చు అనమాట. సో ఇదర్ అది హాస్పిటల్ సెటప్లో ఉన్నా చేయొచ్చు, లేకపోతే హోమ్ స్టడీ లాగా కూడా చేయొచ్చు. దీంట్లో మనకి సివియరిటీ ఆఫ్ స్నోరింగ్ ఎంత సివియర్గా ఉంది, అండ్ ఆక్సిజన్ సాచురేషన్స్ ఎంతలా పడిపోతున్నాయి, ఏ పొజిషన్లో వాళ్ళకి స్నోరింగ్ ఎక్కువ వస్తుంది, ఇలాంటివన్నీ కూడా మనకు తెలుస్తాయి. పాలిసోమ్నోగ్రఫీ చేసిన తర్వాత నెక్స్ట్ కమ్స్ డైస్ అంటే డ్రగ్ ఇండ్యూస్డ్ స్లీప్ ఎండోస్కోపీ. ఇది హాస్పిటల్ సెటప్లోనే చేస్తాం. ఈ టెస్ట్లో ఒక డ్రగ్ ఇచ్చి ఆ పేషెంట్ని స్లీప్ స్టేట్లోకి తీసుకెళ్తాం. ఎప్పుడైతే స్లీప్ స్టేట్లోకి వెళ్తారో ఈ గురక అనేది వస్తుంది. గురక రావడంతోనే ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్ తోటి నోస్ నుంచి లోపల గాలిగొట్టం అంతా కూడా డైరెక్ట్గా విజువలైజ్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్గా చూస్తాం మనం ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయి, ఎక్కడ దేని వల్ల బ్లాక్ అవుతుంది అనే విషయం దీనిలో బాగా తెలుస్తుంది. ఈ టెస్ట్లు అయిన తర్వాత వన్స్ ఈ టెస్ట్ వల్ల మనకి ఎక్కడెక్కడ పెథాలజీ ఉంది, ఎక్కడ అబ్స్ట్రక్షన్ జరుగుతోంది, దేనివల్ల ఇబ్బంది అవుతోంది అని తెలిసిన తర్వాత అప్పుడు దాన్ని ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవుతాం.